హలో ఎవ్రీవన్. గోంగూర చట్నీ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు కదా. కొద్దిగా టేస్టీగా చాలా తొందరగా ఈజీగా అయిపోయేలాగైతే గోంగూర చట్నీ అయితే చేసేసుకుంటున్నాం. ముందుగా ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి తీసుకొని వీటిని అయితే సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నాము. మిక్సీ పట్టేసుకున్నాక ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు అయితే వేసేసుకొని మిక్సీ పట్టి పెట్టేసుకున్న పౌడర్ అయితే వేస్తున్నాం అనమాట. ఇది బాగా వేయించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆకు అయితే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా ఉప్పు చూసుకొని కొద్దిగా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిక్సీ పెట్టేటప్పుడు అయితే ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు అనమాట. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్ అయినా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.